Hey guys, welcome back to Just Vlogs. So here is an non-spoiler review of Kantara Chapter 1. సో ఈ మూవీ గురించి ముందుగా ఒకటే చెప్తున్నా, పార్ట్ 1కి అండ్ చాప్టర్ 1కి అసలు సంబంధం లేదు. అండ్ ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మ్యాడ్ భయ్య, మ్యాడ్ 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 అంతే. నిజం చెప్తున్నా, సినిమా అయితే అంటే స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్గానే ఉంటుంది. మధ్యలో చిన్న ల్యాగ్ అనిపించవచ్చు, కానీ సినిమా మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ బయట రివ్యూస్ మాత్రం అస్సలు నమ్మొద్దు, ఎందుకంటే ఇప్పుడు చాప్టర్ 1 ఉంది, చాప్టర్ 1 కాకుండా ముందు కాంతారా సినిమా వచ్చింది. నువ్వు చెప్పు, ఏం చెప్పాలంటే చెప్పు ఎంతసేపు నేను చెప్పి తప్పించుకోవడం కాదు, నువ్వు కూడా చెప్పి తప్పించుకో. పెట్టేద్దాం ఏంటి, ఓడి అమ్మా. యాక్చువల్గా ఏంటంటే కాదు యాక్చువల్ గా సినిమా దాంట్లోకి వెళ్లే ముందు ఒక సీన్ జరిగింది అనమాట. ఫస్ట్ మాకు టికెట్స్ అయితే దొరకలేదు. సో టికెట్స్ కోసం మేము గాజువాక శ్రీకాంత్, తర్వాత సిఎంఆర్ గాజువాక ఇవన్నీ వెళ్ళేసరికి హౌస్ఫుల్ అయిపోయాయి, ఎందుకంటే ఫస్ట్ డే కదా, మేము చూసిన ఫస్ట్ డే. సో మేము ఇంకా ఎలాగోకలా కొత్తగా ఒక విఎంఆర్ ఓపెన్ చేశారు అగ్నంపూడిలో. సో ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి గాజువాక సిఎంఆర్ నుంచి డైరెక్ట్ గా అగ్నంపూడి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకా మేము టికెట్స్ లక్కీగా ఉన్నాయి, చాలా లక్కీ. సో ఇంకా నైట్ షోకి వెళ్ళిపోయాం. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కామెడీ జరిగింది, క్లిప్ నేను పెడతాను వీడియో తర్వాత. అదే ఇప్పుడు చెప్పాను కదా, ఈ కామెడీ సీన్ నేను క్లిప్ పెడతాను. ఎందుకు కామెడీ అనేది మీకు కూడా తెలుస్తుంది. కామెడీ అన్నాను కదా, ఇదే అనమాట. ఆ యాడ్ ఇప్పటికి 10 సార్లు వచ్చింది. దీనివల్ల ఆడియన్స్ రియాక్షన్ చూడండి. సో సినిమాలోకి వెళ్ళిపోదాం. సినిమాలోకి ఏంటంటే మా వర్డ్ చెప్పింది కరెక్టే. పార్ట్ 1కి ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాకి అసలు సంబంధం ఉండదు. బట్ చిన్న స్టార్టింగ్ ఎందుకు అనేది అలా స్టోరీలోకి తీసుకెళ్తారు. అండ్ మూవీ అయితే మ్యాడ్, నిజంగా యూ ఫీల్ డివోషనల్, చాలా డివోషనల్ ఫీల్ అవుతారు. అండ్ చాలా బాగుంది. అంటే ఇలాగా కూడా తీయచ్చా ఒక ఫారెస్ట్ లో, అంటే ఫారెస్ట్ లో తీయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఆ బడ్జెట్, ఎందుకంటే చాలా హెవీ బడ్జెట్ పెట్టినట్టు అనిపించింది ఆ ఫారెస్ట్ లో కూడా. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ గానీ, అసలు హీరో ఎలివేషన్స్ గానీ, అసలు చెప్తున్నా కదా, యానిమల్స్ అన్ని రియలిస్టిక్ గానే ఉంటాయి. రియల్ యానిమల్స్ అన్నట్టు చాలా క్లియర్ గా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ వర్షన్ లో ఒక పిట్ ఒకటి ఉంటుంది, తెలిసిపోద్ది. కానీ మిగతాది ఏది అసలు అది రియల్ గా పెట్టారనే ఫీల్ అవుతారు తప్ప ఎక్కడ అన్ రియలిస్టిక్ గా అయితే ఫీల్ అవ్వదు. సో రిషబ్ శెట్టి యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా అబ్సల్యూట్లీ చింపేశాడు, ఇంకా నో డౌట్ అందులో మాత్రం. 10/10 అవ్వచ్చు రేటింగ్ అయితే. అండ్ డైరెక్షన్ కూడా 10/10 క్లియర్ గా. అండ్ కంపేర్ చేస్తే మీరు ముందు కాంతారాకి ఇప్పుడు చాప్టర్ 1కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ 1కి జస్ట్ లాస్ట్ లో హైప్ ఉంటది, కానీ ఈ సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు హైప్ ఉంటది. అదే హైలో వెళ్తారు, అదే హైలో వెళ్ళిపోతూ ఉంటది. అండ్ మోర్ ఓవర్ పార్ట్ 1 అనేది అసలు అప్పుడు కాంతారా వచ్చింది కదా, అసలు ఆ మూవీ వస్తుందని కూడా ఎవరికి తెలియదు. ఆ మూవీ వచ్చాక అది అప్పుడు వైరల్ అయ్యి అప్పుడు దాన్ని పెద్ద హల్చల్ చేస్తారు అనమాట. ఓకే, కాంతారా మూవీ చాలా బాగుంది, లాస్ట్ 15 minutes గురించే టాక్ వచ్చింది. కానీ అండ్ ఇప్పుడు ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల అందరికీ అలా అనిపిస్తుంది, అబ్బా 1 అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదే అది ఇది అని చెప్పి. బట్ ఏమీ లేదు, అంత సొల్లు, నమ్మద్దు నిజంగా. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా బాగుంది. మై పర్సనల్ ఒపీనియన్, అన్ఫిల్టర్డ్ గా చెప్పేస్తున్నాను. పార్ట్ 1తో పోలిస్తే ఈ చాప్టర్ 1 నిజంగా చాలా బాగుంది, చాలా బెటర్ గా చూపించారు. ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అది. అంటే అందులో కొంచెం లీన్ గా అలా చూపుడే మనోడు అన్నట్టు వస్తారు, కానీ ఈ సినిమాలో ఫుల్ బాడీ అంతా బిల్డ్ అయిపోయింది, బల్క్ లో ఉంటాడు, బల్కీ మోడ్ లో ఉంటాడు రిషబ్ శెట్టి. ఎంట్రన్స్ ఎలివేషన్ హైలైట్ అమ్మా. ఇంకా ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత రెండు బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ ఎంతో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ సెకండ్ హాఫ్ ఇంకా వెంటనే దడ వెళ్ళిపోద్ది. ఇంకా చెప్తున్నా కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది మీకు ఇంకా. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్ గౌరవం, ఆ ట్విస్టే మెయిన్. అది ఆ ట్విస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా వెళ్ళాలి, మీరు చూడాలి, ఎందుకంటే చూడాలి. వర్త్ వాచింగ్ మూవీ మాత్రం నిజంగా వర్త్. మిక్స్డ్ టాక్ ఇవన్నీ పట్టించుకోకండి, సినిమా అబ్సల్యూట్లీ ఫైన్, చాలా బాగుంది, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు కాంతారాని. అండ్ కొంచెం లేట్ గా రివ్యూ చేస్తున్నాం, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల కొంచెం లేట్ గా. కొంచెం చెప్తాం మా ప్రజలకి, వద్దులే, ఉన్నాయి కారణాలు. ఏం లేదు, ఫస్ట్ డే చూడగానే ఇవ్వచ్చు రివ్యూ, కానీ మాకు అవ్వలేదు, రిలేటివ్స్ కొంచెం రావడం వల్ల. సో అందుకే యాక్చువల్ గా ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యాం, అందుకే ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాం. బట్ సినిమాకి అయితే వెళ్ళిపోండి, ఇంకేం ఆలోచించండి. సినిమాని ఎంజాయ్ చేసేస్తారు డెఫినెట్ గా. అండ్ మీరు పెట్టిన టికెట్ డబ్బులు అబ్సల్యూట్లీ వర్త్, మీకు వర్త్ గానే ఫీల్ అవుతారు తప్ప 1% కూడా డిసప్పాయింట్ అవ్వరు. సినిమా అయితే మ్యాడ్ ఉంటది. పాయింట్ వస్తాను, మూవీ స్టార్టింగ్ కూర్చున్నప్పుడు లైక్ అరే బాగుంది అని అనిపిస్తుంది, వెంటనే లోపలికి వెళ్ళగానే
నెక్స్ట్ ఏంటి అలా అన్నట్టు ఉంటది. తీసుకెళ్ళిపోతాడు. సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ ఏం వచ్చేస్తుంటే చేస్తాడు? ఇంకా ఏం లేదు, ఒరే, నీ అమ్మ! వావ్! అలా అయిపోద్ది. అలా లాస్ట్ లో మీకు తెలియకుండానే చేతులు ఇలా లేచిపోతాయి. లైక్ ఎలివేషన్ షాట్ మాత్రం పీక్స్ అసలు. లాస్ట్ లో చెప్తాను కదా, మ్యూజిక్ వర్క్ అయితే టాప్ నాచ్. BGM. మ్యూజిక్ ఎప్పుడు టాప్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇంకా పార్ట్ 1 లో ఏంటంటే లైక్ వరాహావతారం గురించి చెప్తారు, బట్ ఇందులో అంతా ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ అంటే శివుడి ఇంకా గురించి లైక్ చాలా ఉంటాయి. అంటే అంటే తెలుసుకోవచ్చు. 1 కి ఈ పార్ట్ 1 కి చాప్టర్ 1 కి సంబంధం లేదు, బట్ చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పార్ట్ 1 లో వారాహి ఒకటే చూపిస్తారు కానీ ఇందులో ఇంకా ఉంటాయి, ఇంకా డెప్త్ ఉంటది కొంచెం ఆ కల్చరల్స్ రిచువల్స్ అన్ని ఉంటాయి. చాలా డెప్త్ గా ఉంటది. అండ్ మోర్ ఓవర్ మీరు చాలా కొత్తగా ఫీల్ అవుతారు. సేమ్ రొటీన్ అని ఫీల్ అవ్వరు. చాలా కొత్త స్టోరీ ఉంటది, కొత్త కాన్సెప్ట్ ఉంటది, కొత్త ట్విస్ట్లు ఉంటాయి, ఎంగేజింగ్ గా ఉంటది. ఏవో కొత్త నేమ్స్ అయితే వచ్చాయి, రక్తగులిగా, గులిగా, తంత్రగులిగా, గులిగా, రాహుగులిగా. గులిగా గురించి ఇదంతా. అదంతా వరాహ రూపం గురించి, కానీ ఇది గులిగా గురించి. అంటే ఇందులో అంటే ఇంకా ఏంటంటే ఉన్నాయన్నమాట. పాత స్టోరీలో లైక్ ఊరిని కాపాడడం కోసం, ఇదంతా ఏంటంటే శక్తిని కాపాడడం కోసం అన్నమాట ఈ సినిమా. సో కొత్త దేవుళ్ళు లైక్ అంటే ఒక్కొక్క రూపం. అంటే ఆ ఎప్పుడైనా కల్చర్ గురించి నీట్ గా క్లియర్ గా చూపించేస్తారు. అంటే ఈవిల్ ఎనర్జీ ఎప్పుడైతే సంచరిస్తున్న టైంలో వస్తూ ఉంటారు మాట కాపాడడానికి, అలాగా గులిగానే ఒక రాక్షస అవతారం అనేది వస్తుంది. అంటే ఆయన మంచిని కాపాడే రాక్షసుడు అనమాట. అట్లా మన హీరో కూడా అలాంటి గుల్లిగా అనమాట. సో ఆ కైండ్ ఆఫ్, సో ముందంతా వేరు ఇది వేరు, కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. రాక్షసుడు పీక్స్ లో చూపిస్తారు. ఇంకా ఫైట్లు అయితే ఎంత రియలిస్టిక్ గా ఉంటాయి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా రియలిస్టిక్ గా ఉంటాయి ఫైట్స్ కూడా. ఆ ఫైట్స్ చైనా కుంఫులు అన్ని వేస్ట్ చెప్తున్నా బాబోయ్. ఆ ఫైట్లు చూస్తే ఇప్పటికీ ఉంటుంది. అండ్ స్టోరీ ఫారెస్ట్ అన్నాం కదా, ఆ చీకట్లో కూడా ఎంత బాగా చూపించారంటే క్లియర్ కట్ గా చూపించారు. మొత్తం నీట్ గా వెళ్ళిపోద్ది. ఇంకా సినిమా అయితే స్మూత్ గా వెళ్ళిపోద్ది. అండ్ మా రేటింగ్ అంటే 9.5 out of 10 మా రేటింగ్ ఇవ్వచ్చు ఈజీగా. 9.5 అంటే -0.5 కూడా దేనికంటే లైక్ మీకు చెప్పాను కదా అలా వెళ్ళిపోతుంది అని, అదనమాట. అంతేగాని సినిమా అయితే అబ్సల్యూట్లీ ఫైన్. చిన్న గ్రాఫిక్స్ అండ్ లాస్ట్ లో చిన్న గ్రాఫిక్స్ అది ఒక్కటే మాకు నచ్చలేదు కాబట్టి 0.5, మిగతాదంతా ఆసమ్. సో ప్యూర్లీ 9.5 అయితే ఇవ్వచ్చు ఈ సినిమాకి. అండ్ దీంట్లో కొత్త రూపం అయితే చూస్తారు, అది మాత్రం సినిమాకి వెళ్ళి చూడండి. ఎగ్జాక్ట్లీ, అది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన గంటను ఆన్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోద్దు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం. అంటే లైక్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఇంకా ఇవ్వాలి. చాలా టాపిక్స్ ఉన్నాయి, చాలా టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాం మేము. మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ అయితే అసలు చేయవు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. పీక్స్ లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్ కూడా పీక్స్ లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసి ఛానల్ స్టార్ట్ అయింది, రీచ్ కూడా స్లోగా వెళ్తుంది. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చారంటే వీల్ డూ ది బెస్ట్. కుమ్మేద్దాం. ఇంకా మీరు మేము అని తేడా లేకుండా మనం అందరం కుమ్మేద్దాం అంతే. ఓకేనా? సీ యూ లేటర్. బాయ్.